పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం ఏంటంటే, మీ మీద ఉన్నటువంటి అపవిత్రతని దేవుడు పోగొడుతున్నాడు. ఏ అపవిత్రత, ఏ కీడు మీ మీద ఉందో, శని ఉందో, కీడు ఉందో, శాపం ఉందో, దానిని దేవుడు నీ మీద నుండి తీసేస్తున్నాడు. నీ కీడు నా మీద నుండే, నా అపవిత్రతను దేవుడు తొలగిస్తున్నాడని నువ్వు నమ్మితే 7 మార్లు ఆమేనని చెప్పు. 1 2 3 4 5 6 7. ఎస్, అపవిత్రత మొత్తం ఎంటైర్ నీ ఫ్యామిలీ నుంచి దేవుడు తొలగించును గాక. రెండోది ఏంటంటే, ఈరోజు గొప్ప మాట, అపవిత్రత తొలగిపోతే చాలు. కీడు ఎప్పుడైతే తొలగిపోతుందో, మనం ఏది ₹1 సంపాదించినది ₹1,00,00,000 అయిపోతుంది. మనము ఒక మాట, ఎక్కడైనా ఒక మాట సలహా ఇచ్చామంటే ఆ మాటే ₹1,00,00,000 ఆశీర్వాదం వరకు వెళ్ళిపోతుంది. మన మీద అపవిత్రత ఏలుబడి చేస్తున్నప్పుడు, మన మీద కీడు ఏలుబడి చేస్తున్నప్పుడు, మనము ₹1,00,00,000 లేకపోతే 1 crore కానీ 10 లక్షలు పెద్ద సొమ్ము పట్టుకెళ్ళి ఒక పని చేసినా అదంతా కూడా నాశనం అయిపోతుంది, పాడైపోతుంది. ఇటువంటి కీడు పోవటం ఎంతో గొప్ప భాగ్యం అనమాట. అలాంటిది ఈరోజు నీ మీద ఉన్న అపవిత్రతను అంతటిని ఆయన పోగొట్టేసి ఆయన చెప్తున్నాడు, నీకు కరువు రాకుండా ధాన్యమునకు ఆజ్ఞిస్తాడట. అంటే దేవుడు నిన్ను ఇబ్బందుల్లో పడిపోకుండా, కరువు రాకుండా ఉన్నటువంటి నీ జీవితంలో నీ జీవనోపాధి పోదనమాట. అంటే నువ్వు బ్రతుకు కాలం అంతా నీవు పని చేసుకోవటానికి దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. తర్వాత నీవు సాగు చేసిన వ్యవసాయము, ఆ భూమి పంట ఫలిస్తుంది. దాని ద్వారా నువ్వు జీవిస్తావు. దేవునికి సాక్షిగా ఉండేలాగా ఆయన నీ జీవనోపాధికి మాటిస్తూ ఉన్నాడు. నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా దేవుని ఆజ్ఞకు లోబడి నీకు దీవెనకరంగా మారిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. వాగ్దానము ఇచ్చే దేవుడు మన దేవుడు మామూలు దేవుడు కాదు. ఎంత మంచి దేవుడు యేసు దేవుడు అంటే, ఆయన పరము నుండి ఆయన వాగ్దానం పంపి మనల్ని బలపరిచి మనల్ని గొప్పవారుగా చేస్తాడు. మన కన్నుల నుండి వచ్చిన కన్నీళ్లను ఎవరు తుడుస్తారు? ఎవరు తుడవలేరు. ఎవరు మాట్లాడినా మన కన్నీళ్ళు పోవు. కానీ యేసయ్య వాగ్దానము మన కన్నీళ్లను ముత్యాల మూటగా మార్చేస్తుంది. అంత గొప్ప దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. అపవిత్రతను పోగొట్టి కరువు రాకుండా ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తును. ధాన్యం అనేది ఉపాధి. మన కోటి విద్యలు కూటు కొరకు అని ఒక పెద్ద మనుషుడు రాశాడు. ఏ విద్య చేసినా, వ్యాపారం చేసినా లేకపోతే కంపెనీ పెట్టినా, ఈ జీవితంలో కోటి విద్యలు కూటు కొరకు అని, నీ జీవితంలో ఏ విద్య ఏ రంగంలో ఉన్నా నీవు పోషించబడటానికి, నీ బిడ్డలు పోషించబడటానికి స్థిరమైనటువంటి ఒక స్టాండర్డ్ ఇన్కమ్ దేవుడు నీకు పెడుతున్నాడు. నువ్వు ఆమెనంతే. ఆమెనంటే అది నువ్వు రిసీవ్ చేసుకున్నట్టు, అంగీకరించినట్టు అనమాట. ఎలా బ్రతుకుతాడో బిడ్డ, నాకు ఈ ఉద్యోగం పోతే ఎలాగా, లేకపోతే ప్రజెంట్ ఏమీ లేదు, మాకు ఎలా బ్రతుకుతాం, ఎలా జీవిస్తున్నాం మాకు దేవుడికే తెలుసు అని అనుకుంటున్నావు కదా. దేవుడు ఆల్రెడీ నీ బ్రతుకుకి, నీ పోషణకి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆత్మ నిన్ను పోషిస్తుంది. నీకెప్పుడు ఏ లోటు ఉండదు. కృప నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ.